హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో వ్రాయని ప్రేమలేఖ శ్రీమతి విజయ శ్రీముఖి గారి నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు వ్రాయని ప్రేమలేఖ నవల ఆడియో 4వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. నేనింటికి తాళం వేయడం, నువ్వు దాన్ని పగలగొట్టడం ఏ ఆటగా ఉందా ఏంటి? కాంతమ్మ పెద్ద కొడుకు నాగరాజు తల్లిపై అరుస్తున్నాడు. తాళం పగలగొట్టింది అమ్మ కాదు, నేను, ముందుకొచ్చి చెప్పింది స్వేచ్ఛ. వచ్చిన దగ్గర నుంచి చెబుతున్నాను, నీ కొంపలో వద్దు, ఎటైనా చావమని. నీ కొజ్జా ముఖాన్ని చూడలేక చస్తున్నాను. ఇన్నిసార్లు చెప్పించుకోవడానికి నీకు సిగ్గులేదా? స్వేచ్ఛపై రంకెలు వేస్తున్నాడు నాగరాజు. పెద్దోడా, నీలాగే ఆడు పుట్టాడ్రా, ఏడికి పొమ్మంటావు? సర్ది చెప్పబోయింది కాంతమ్మ. పుట్టడం నాలాగే పుట్టాళ్లే, అట్టాగే లేడుగా. పెట్టమారి ఎదవా పేడిముఖం వేసుకుని వచ్చాడు. సిగ్గు ఎగ్గు ఆడొదిలినా నేను తలెత్తుకు తిరగలేకపోతున్నాను ఈసడింపుగా అన్నాడు నాగరాజు. అన్నా, నువ్వెన్నన్నా నాకేం కోపం లేదు, నా అన్నేగా అనుకుంటున్నాను. నీకెందుకు దయలేదన్నా నా మీద? దీనంగా అంది స్వేచ్ఛ. ఏయ్, నువ్వు నాతో మాట్లాడుకో. నిన్ను చూడ్డానికే కాదు, నీ మాట వినాలన్నా నాకు రోతగానే ఉంది. ప్లీజ్ అన్నా, నేను నీ తోడ పుట్టాను. నా కడుపులో దుఃఖం నీకు చెప్పుకోవాలని ఉందన్నా. స్వేచ్ఛ గొంతులో సుడులు తిరుగుతున్న దుఃఖం. నాగరాజు మాట్లాడక అటు తిరిగి కూర్చున్నాడు. అన్నా, ఒక్కసారి నా గోడు వినన్నా. నాగరాజు మాట్లాడలేదు. ఆ మౌనమే అవకాశంగా తీసుకుని తన సోద చెప్పుకోసాగింది స్వేచ్ఛ. నాకెందుకో మగపిల్లాడిగా ఉండబుద్ధి కాలేదన్నా. ఉండలేకపోయేవాణ్ణి. ఇంట్లో ఎప్పుడన్నా నేను పైటతో బొట్టుతో నీకు కనబడితే నువ్వు చావగొట్టేవాడివి. బళ్ళో నాటకం అని తప్పించుకునేవాడిని. ఆడేది నాటకం, చెప్పేది అబద్ధమైతే ఏ నాటికైనా బయటపడతాయి. ఆడపిల్లగా ఉండాలనుకునే నా ఉబలాటాన్ని నా జతగాళ్లకు చెప్పుకుని వాళ్లకు నేనొక ఆటబొమ్మ అయ్యాను. ఆఖరికి ప్రైవేట్ చెప్పే పంతులు కూడా నన్ను యాతన పెట్టాడన్నా. వాళ్ళ బాధ పడలేక నీకు తెలిస్తే చావగొడతావని భయంతో ఇంట్లో నుంచి పారిపోయాను. నాకు ఆరికథలు చెప్పబాక. నీకు కొవ్వెక్కి కళ్ళకు పొరలుగమ్మాయి. తప్పట్లు కొట్టుకోవాలనే రందితోనే పోయావు. నాకు తెలియదనుకోమాక హుంకరించాడు నాగరాజు. అయినా స్వేచ్ఛ ఆగక చెబుతోంది. గాలికి తిరిగి తిరిగి ఆళ్ల దగ్గరకెళ్ళాను. ఎవరి భయం లేక హాయిగా ఉన్నారని భ్రమపడ్డాను. నా జీవితం వాళ్ల చేతుల్లో పెట్టాను. పెట్టి ఉన్న వాటిని కోపించేసుకుని ఆడంగిరేకులోడుగా తయారయ్యి వచ్చావు. వాళ్లతో పాటు అక్కడే సత్తే పీడపోయేది. సిగ్గులేని బతుకుతూ అన్న చీత్కారాన్ని పట్టించుకోలేదు స్వేచ్ఛ. అన్న వినకపోయినా తన కడుపులో దుగ్ధ తన వాళ్లకు చెప్పుకోవాలని, భారం దించుకోవాలనే తపనతో చెబుతూనే ఉంది. అంతా విన్నాక ఆఖరికైనా తనని జాలితో అక్కున చేర్చుకుంటారనే భ్రమ. వాళ్లలో కొన్నాళ్లు తిరిగాక అనుభవమైంది. అమ్మాయినైతే అయ్యాను గాని ఏ మగాడు నన్ను ఆడదానిగా ఒప్పుకోడని. కాలక్షేపంకి సరసాలకే పనికొస్తాను గాని సంసారానికి పనికిరానని. బతుకు తెరువుకు మనసును చంపుకుని స్వేచ్ఛ పేరుతో వెలితిగా రోజులు గడిపేదాన్ని. తర్వాత నాకు ఆ బతుకు నరకంగా ఉండేదన్నా. బుద్ధులు భూములెళ్తుంటే రాత గాడిదలు కాసిందట. నీలా మదమెక్కిన వాళ్లకు అంతే కావాలే కసిగా అన్నాడు నాగరాజు. ఇద్దరి వైపు గుబులుగా చూస్తూ వింటోంది కాంతమ్మ. తానంత ప్రాధేయపడుతూ చెప్పుకున్న అన్న చీత్కారాలు, చూపులతో కాల్చేస్తున్న అవహేళనలు స్వేచ్ఛ మనసుని సూదుల్లా గుచ్చుతూ కత్తుల్లాగా కోస్తున్నాయి. ఎందరో పక్కవాళ్ల బతుకులు కూల్చి పెత్తందారులుగా తిరుగుతుంటారు. మేము మా బతుకులను మా చేతులారా కోల్దోసుకుని మీలాంటి వాళ్ల ఉమ్మిలో పడి కొట్టుకుపోతున్నాం. శక్తి లేనట్టు ఏడవసాగింది స్వేచ్ఛ. కాంతమ్మ ఇద్దరి మాటలు వింటూ వినలేక తల్లడిల్లిపోతోంది. నీ ఆడంగేడుపు లాపు చిరాగ్గా అరిచాడు నాగరాజు. స్వేచ్ఛలో రోషం తలెత్తింది. అన్నా అనుకునే తన మనసులో ఈ అన్న మీద చిరాకేసింది. కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ, ఏంటన్నా ఆడంగేడుపా? ఆడదంటే అంత చులకనా? మొగపుటక పుట్టగానే మొనగాడైనట్టు కాదు. మీసాలు పెంచేసి తిప్పుకుంటూ తిరిగితేనే మొగోడైపోతాడనుకున్నావా? మగోడంటే దయ ఉండాలి, ధైర్యం ఉండాలి, తన తోటి వాళ్లను మనుషుల్లాగా చూసే మనసు ఉండాలి.
ఏడ్చేవాళ్ల కన్నీళ్లు తుడిచే గుండెల్లో తడి కావాలి. మొగోడంటే ఆడు మొగోడు. స్వేచ్ఛలో వచ్చిన ఆవేశం, ఆ భాష చూసి నాగరాజు అదిరిపడ్డాడు. అతనికిప్పుడు తమ్ముడుగా కాక ఎవరో కొత్త వ్యక్తిలాగా వింతగా కనిపించింది స్వేచ్ఛ. ఇట్లా తయారైన వాళ్ళందరూ వెకిలి చేష్టలు మాటలతో సిగ్గు ఎగ్గు వదిలేసి పైసల కోసం తిరుగుతారని అతని నమ్మకం. ఇట్టా కూడా మాట్లాడతారా? నమ్మకం లేనట్టు ఒకసారి స్వేచ్ఛ వైపుకు చూశాడు నాగరాజు. ఆమె ఇంకా ఆక్రోశంతో అరుస్తోంది. ఉన్నది వద్దనుకుని లేనిది పొందాలని, పొందలేక జీవితాన్ని చేతులారా చిందరవందర చేసుకున్న దౌర్భాగ్యులం మేము. ఆ దరిద్రం మా పుటకతో పుట్టిందో మనసులో మొలిచిందో కూడా తెలియని అయోమయంతో ఆగమైపోయాం. గణచారిలా ఆగకుండా ఊగిపోతున్న స్వేచ్ఛను అబ్బురంగా చూస్తూ ఉన్నాడతను. ఇప్పుడు అతని మది మూలల్లో కించిత్ భయమో సానుభూతో మెదిలినట్టయింది. అన్నా, ఇందాక నన్నేమన్నావు? కొజ్జా ముఖాన్నా? కొజ్జా వాళ్ళెవరో నీకు తెలుసా? మేము అడుక్కొచ్చో ఆనందపెట్టో తెచ్చి దాచుకున్న డబ్బు కోసము కక్కుర్తినాయాళ్లున్నారు. వాళ్ళు మమ్మల్ని ఉద్ధరిస్తామని, పెళ్లి చేసుకుంటామని మాయమాటలతో మభ్యపెట్టి మేము దాచుకున్నదంతా దోచుకుని పోయేవాళ్లున్నారే. కొజ్జావాళ్ళంటే వాళ్లన్నా కొజ్జావాళ్ళు. ప్రేమ నటిస్తూనో పైసలిస్తామనో చెంత చేరి శృంగారం పేరుతో అడవి పందుల్లాగా పొర్లి కుమ్మి ఎవరికీ చెప్పుకోలేమనే ధైర్యంతో వికృతంగా జుగుప్స కలిగించే రోత చేష్టల పేడ పురుగులు కొందరొస్తారు. వాళ్ల కుతి తీర్చుకునే క్రమంలో బతుకు మీద, మా శరీరాల మీద మాకే రోత పుట్టించే నీసు వెధవలున్నారే, వాళ్లన్నా అసలైన కొజ్జావాళ్లంటే. ఏం మాట్లాడుతున్నాననే స్పృహ లేకుండా పూనకం వచ్చినట్టు ఊగిపోసాగింది స్వేచ్ఛ. ఎన్నడూ తన ముందు తలెత్తి నోరెత్తి మాట్లాడని ఒకప్పటి తమ్ముడికి ఇవాళ ఒక మాటకు 10 మాటలు చెరిగిపోస్తోన్న ఈ మారిపోయిన తమ్ముడికి ఎంత తేడా! తొలిసారిగా నాగరాజులో కొంచెం జంకు, కొంచెం బాధ కలిగాయి. అయితే అంతలోనే అతనిలో మరో భావన రేగింది. వీడినిట్లా చూసి రేపు నా పిల్లలు కూడా ఇట్లాగే తయారైతే? వీడింట్లో ఉంటే నేనక్కడికి రానని తెగేసి చెప్పింది పెళ్ళాం. ఊళ్ళో కూడా నామర్దాగానే ఉంటది. లేనిపోయిన గోలతో చావడమెందుకు? ఇన్ని మాటలు చెప్పేవాడు ఎక్కడో చోట బతుకుతాడు అనుకున్నాడు నాగరాజు. స్వేచ్ఛ వైపు తిరిగాడు. సరే, అయ్యన్నీ నాకెందుకులే. నీ బతుకు నీ ఇష్టం. నాకు పెళ్ళాం పిల్లలుండారు. కూలీనాలి చేసుకున్నా పరువుగా బతుకుతున్నాను. ఇంట్లోనే కాదు, ఈ ఊళ్ళో కూడా నువ్వుండొద్దు. ఇన్నేళ్ళు ఎక్కడున్నావో అట్టాగే చాటున పడి బతుకు. మా జోలి నీకు, నీ జోలి మాకు వద్దు, అంతే కరాఖండిగా చెప్పాడు నాగరాజు. మాట్లాడకుండా అట్లాగే చూసింది స్వేచ్ఛ. ఇద్దరినీ ఆందోళనగా చూస్తూ ఏదో చెప్పబోతూ ఉంటుంది కాంతమ్మ. ఇద్దరూ వినే స్థితిలో లేరు. అయినా ఆందోళనగా పిలిచింది. పెద్దోడా, నా మాట వినరా? అమ్మా, నాకేం చెప్పబాక, వినను అన్నాడు నాగరాజు. గోడ మేకుకి వేలాడే చొక్కా తీసి తొడుక్కుంటూ బయటకు నడవబోతున్నాడు. అన్నా, ఒక మాట వినేసి వెళ్ళు అంది స్వేచ్ఛ. ఆగాడు నాగరాజు. నేనెక్కడికి వెళ్ళినా నీలాంటి పరువు గలవాళ్ళు ఎక్కడికక్కడే ఉంటారు. ఈ ఇంట్లో ఉండను. కానీ ఈ ఊరు నీది కాదు. ఊరికి నువ్వు పెద్దవి కాదు. ఈ ఊళ్ళోనే ఉంటాను. స్వేచ్ఛ మాటల్లో కోపం, కళ్లలో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. విసురుగా వెళ్ళి బ్యాగ్ తీసుకుంది. తన బట్టలన్నీ తెచ్చి అస్తవ్యస్తంగా దానిలో పడేసి కుక్కసాగింది. ఎవరికీ నచ్చ చెప్పలేక ఏం చెయ్యాలో తోచనట్టు బిక్కు బిక్కుమని చూసి కాంతమ్మ, నా మాట వినండిరా నిస్సహాయంగా పిలిచింది. అమ్మా! ఇద్దరూ ఒకేసారి అరిచారు. మాట్లాడొద్దని, నువ్వేం చెప్పినా ఇంక మా నిర్ణయాలు మారవన్న హెచ్చరికగా. కూర్చున్నదల్లా విసురుగా లేచింది. పెద్దోడా, నీకు పరువుంది, పెళ్ళా ఉంది, పిల్లలు ఉన్నారు. వీడికి నీలాగా ఎవరూ లేరు. నువ్వు విడిచిపెట్టేసినట్టు నేను విడిచిపెట్టలేనురా. నేనెళ్ళి నా బిడ్డకు తోడుంటాను. ఆడితో పాటే నా సావో రేవో. గబగబా దండంపైన తన కట్టుగుడ్డలను లాక్కొచ్చుకుని చేతి సంచిలోకి తోసిన కాంతమ్మ, పదపోదాం అంది స్వేచ్ఛతో. ఆ రోజు సంక్రాంతి పండుగ రోజు. ఇందుమతి పుట్టినరోజు కూడా. ఇంకొద్ది నెలల్లో ఆమె ఉద్యోగ విరమణ కూడా ఉంది. ఇంట్లో పని పూర్తి చేసుకుని చదవడానికి ఓ పుస్తకం తీసుకుని హాల్లో కూర్చుంది ఇందుమతి. దృష్టి పుస్తకంపైకి మళ్లించి ఒక యోగి ఆత్మకథ చదువుతూనే కొంతసేపటికి చేతుల్లోని పుస్తకాన్ని అలా గుండెలకు ఆనించుకుని తలని సోఫా మీద వెనకకు వాల్చి కళ్ళు మూసుకుంది. తనని కన్న తల్లిదండ్రులు, జీవితమంతా తోడుంటాడనుకున్న భర్త స్వర్గవాసులై వెళ్ళిపోయారు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు
ఉద్యోగరీత్యా విదేశాల్లో ఉంటున్నాడు. ఇన్నేళ్లు ఉద్యోగం ఉండడం వలన వేళ్లకింత ఉడకేసుకుని తినడం, కాలేజీకి వెళ్లి విద్యార్థులతో గడుపుతూ ఒంటరితనాన్ని వెళ్లదీసింది. మరో 2-3 నెలలు గడిస్తే ఉద్యోగం ఉండదు. ఇక అంతా విశ్రాంతే. ఒంటరితనం పదింతలై తనను వెక్కిరిస్తుంది. మిగిలిన జీవితమంతా ఖాళీగా ఎలా గడపాలని దిగులుగా గుబులుగా ఉంది ఇందుమతికి. ఏమిటో మనిషి తత్వం. జనం మధ్యలో ఉంటే ఒంటరిగా ఆలోచించుకుంటాం. ఒంటరిగా ఉన్నప్పుడు జనం కోసం తప్పిస్తూ ఉంటాం. తలను విదిలించి ఆలోచనల్ని నెట్టేస్తూ చూపులను పుస్తకంపైకి మళ్లించి చదవసాగింది ఇందుమతి. మేడం, ఆ పిలుపుకు తలను తిప్పి చూసింది. చేతిలో ఓ ప్లాస్టిక్ బాస్కెట్తో నవ్వుతూ నిలబడి ఉంది ప్రతిభ. సంక్రాంతి, ముఖ్యంగా మీకు జన్మదిన శుభాకాంక్షలు మేడం చెప్పింది. ఓ థ్యాంక్ యూ, రామ్మా కూర్చో. పండగ పూట ఎంచక్కా నువ్వు సంక్రాంతి లక్ష్మిలా సాక్షాత్కరించావు. శుభాభినందనలతో శుభాశీస్సులు. నవ్వుతూ చెబుతున్న ఇందుమతిలో అంతవరకు ఉన్న నిర్లిప్తత పోయి ఉత్తేజం ఆవరించింది. సోఫాలో తను ఓ పక్కకు జరిపి ప్రతిభకు చోటిచ్చిందామె. ప్రతిభ తను తెచ్చిన బాస్కెట్ అవతల టేబుల్ మీద పెడుతూ, వదిన మీకివ్వమని పంపింది మేడం అంటూ వచ్చి ఆమె పక్కనే కూర్చుని, భోజనం చేశారా మేడం అడిగింది. లేదమ్మా, బాలు వస్తానని ఫోన్ చేశాడు. అనుకోకుండా నువ్వు కూడా వచ్చావు. థ్యాంక్ గాడ్. పండగ నాడు ఒక్కదాన్నే కూర్చుని తినకుండా 2 పిల్లల్ని తోడుగా పంపాడు దేవుడు నవ్విందామె. ఎప్పుడూ బాలు బాలు అంటుంటారు, ఇంతకీ ఈ నెలబాలుడు ఎవరు మేడం నవ్వుతూ అడిగింది ప్రతిభ. నెలబాలుడు బాగుందమ్మా పేరు. నిజంగానే బాలు నెలబాలుడులాగానే ఉంటాడు, కానీ 25 ఏళ్ల బాలుడు. మా సంజయ్కి క్లాస్మేట్, బెస్ట్ ఫ్రెండ్ కూడా. ఇంటర్ నుంచి ఇద్దరూ బాగా స్నేహితులు. వాళ్ళుండేది భద్రగిరి, కానీ అతనికి ఈ మహానగరంలోనే ఉద్యోగం. సంజయ్ దగ్గర లేకపోవడంతో నా యోగక్షేమాలు చూసే బాధ్యతని వాడు బాలుకి అప్పగించాడు చెప్పిందామె. అలాగా అన్నట్టు విని ఊరుకుంది ప్రతిభ. మీ అమ్మా నాన్నగారు ఎలా ఉన్నారు? యమునను కూడా నీతో పాటు రమ్మనకపోయావా? పండుగ కదా మేడం, హడావుడి. పైగా ఈ రోజున అన్నయ్య కూడా ఇంటి దగ్గరే ఉంటారు కదా. ఓ అవును కదూ, ఈసారి నువ్వు వచ్చేటప్పుడు తనని కూడా వెంటబెట్టుకునిరా. అలాగేనండి, మీకోసం వదిన ఏవో ఇస్తే ఇచ్చి వెళ్దామని వచ్చాను. ఇక నేను వెళ్తాను మేడం లేచింది ప్రతిభ. పండగ పూట వచ్చి ఏం తినకుండానే వెళ్ళిపోతావా? ఉండు, నాతో పాటు ఈ పూట నువ్విక్కడే భోజనం చెయ్యాలి మళ్ళీ కూర్చోబెట్టింది ఇందుమతి. ఇందుమతి కాలేజీ కబుర్లు, ప్రతిభ ఆఫీస్ ముచ్చట్లు చెప్పుకుంటూ ఉండగానే వాకిట్లో ప్రతిభ స్కూటీ పక్కగా ఒక బైక్ వచ్చి ఆగింది. చేతిలో క్యారీ బ్యాగ్ పట్టుకున్న ఒక యువకుడు లోపలికొస్తున్నాడు. అతన్ని చూడగానే ప్రతిభ అవాక్కయింది. క్షణాల్లో తనని తాను తమాయించుకుని చూపును మరల్చుకుంది. రావయ్యా బాలు, నువ్వొస్తున్నావని ఫోన్ చెయ్యగానే పండగ నాడు సంజయ్ వస్తున్నంతగా సంబరపడ్డాను అంటున్న ఇందుమతి పక్కనున్న ప్రతిభను చూడగానే క్షణకాలం నమ్మలేనట్టు అక్కడే ఆగిపోయాడు భాస్కర్. ఏంటక్కడే నిలబడిపోయావు అడిగింది ఇందుమతి. ఈ ఎవరో బంధువులున్నారని అంటూ కదిలి లోపలికొచ్చాడు. ఈ అమ్మాయి పేరు ప్రతిభ, నా స్టూడెంట్. బీటెక్ పూర్తి చేసి జాబ్ చేస్తుంది. పేరుకేలే స్టూడెంట్, మా ఇంటి ఆడపిల్లంతటి అనుబంధం మా మధ్య. ప్రతిభ, ఇందాక నువ్వు అడిగావు చూడు, నెలబాలుడు ఎవరని? ఇతనే ఆ బాలుడు, బాలభాస్కర్ పరిచయం చేసింది ఇందుమతి. ఏమాత్రం తెలియనట్టుగా నమస్తే అంది ప్రతిభ కళ్ళు వాల్చేసుకుని. ఆమె వైఖరిని గమనించి తను కూడా నమస్తే అన్నాడు భాస్కర్. చేతిలో ఉన్న క్యారీ బ్యాగ్ టేబుల్ పైన పెట్టి, నెలబాలుడు ఏంటంటీ అడిగాడు ఇందుమతిని. ఈరోజు బాలు వస్తానన్నాడని చెబితే ఎవరా నెలబాలుడు అని అడిగిందిలే ప్రతిభ నవ్వుతూనే చెప్పింది ఇందుమతి. తన వైపు సంభ్రమంతో చూస్తున్న అతని చూపుల నుండి తన చూపులు మరల్చుకుంది ప్రతిభ. రండి భోజనం చేద్దాం అంటూ లేచింది ఇందుమతి. ఏంటో భోజనం చేయకుండానే ఈరోజు కడుపు నిండిపోయినట్టుందా ఆంటీ నవ్వుతూ చెప్పాడు భాస్కర్. మేడం మీరు కూర్చోండి, మీకు నేను అందిస్తాను. ప్రతిభ లేచి వెళ్ళి టేబుల్ మీదకు కంచాలు, గ్లాసులు, గరిటెలు, వండి పెట్టిన పాత్రలు తెచ్చి ఆమెకు అందుబాటుగా సర్దింది. 2 నిమిషాలు ఆగండి ఆంటీ అన్నాడు భాస్కర్. తను తెచ్చిన క్యారీ బ్యాగ్ ఓపెన్ చేశాడు. దానిలో ఉన్న కేక్ టేబుల్ మీద అమర్చిపెట్టి సంజయ్కి వీడియో కాల్ చేశాడు. అటు సంజయ్, అతని భార్య లైవ్లోకి రాగానే సంజయ్తో, జై ఇదిగోరా ఆంటీ దగ్గరకు వచ్చాను, ఆంటీకి బర్త్డే విషెస్ చెప్పండి అన్నాడు భాస్కర్. ఎన్నిసార్లు చెప్తారు? ఉదయమే చెప్పారు.
నవ్వుతూ అంది ఇందుమతి. అటు నుండి కొడుకు కోడలు మళ్లీ విషెస్ చెప్పగానే ఆమెతో కేక్ కట్ చేయించాడు బాలు. కొవ్వొత్తులు వెలిగించడం, వాటిని ఆర్పడం ఇందుమతికి ఇష్టం ఉండదని భాస్కర్కి తెలుసు. చూస్తూ చూస్తూ వెలిగే దీపాలన్నీ ఆర్పి ఆనందంగా చప్పట్లు కొట్టడం నాకు అస్సలు నచ్చదు అందామె లోగడొకసారి. కొడుకు కోడలు నవ్వుతూ క్లాప్స్ కొట్టారు. మరోసారి అభినందనలు తెలిపారు. వీడియోలో కనిపిస్తున్న ప్రతిభను చూసిన సంజయ్, ఓ ప్రతిభ, బాగున్నావా? చాన్నాళ్ళయిందమ్మా నిన్ను చూసి సంతోషంగా అన్నాడు. బాగున్నా అన్నయ్య. హాయ్ వదినా పలకరించింది ప్రతిభ నవ్వుతూ. నీవు వచ్చి వెళ్ళినప్పుడల్లా అమ్మ నాకు చెబుతూనే ఉంటుంది, ఈరోజు ప్రతిభ వచ్చిందిరా అని. నాలాంటి కొడుకులు అమ్మల్ని వదిలిపెట్టి ఇలా దేశాలు పట్టి తిరుగుతుంటే నీలాంటి మానసపుత్రికలే అమ్మలాంటి వాళ్ళకి అండ. సంజయ్లోని భావోద్వేగాన్ని, ఆంటీ కళ్లలో మెరిసే చెమ్మను గమనించిన భాస్కర్ కల్పించుకుని, జై, ఆకలిస్తోందిరా, ఈవేళ నీ వంతు కూడా నేనే తినేస్తాను, ఉంటాను, బాయ్ అంటూ మొబైల్ ఆఫ్ చేశాడు. ఇందుమతి కొడుకు మాటలకు తడిదేరిన కళ్లను తన పైట చెంగుతో ఒత్తుకుంది. తేరుకుంటూ కేకు ముక్క తీసి భాస్కర్కు పెట్టబోయి ఆగి నవ్వుతూ చెప్పింది, ఉండు బాలు, ముందు ఆడపిల్లకు పెట్టని, ఆ తర్వాత నీకు పెడతాను అని ప్రతిభకు నోట్లో పెట్టబోయింది. ప్రతిభ ఇందుమతి చేతిలో కేక్ ముందుగా కొద్దిగా తీసి ఆమెకు పెట్టాక నోరు తెరిచింది. ప్రతిభ నోట్లో కేక్ పెట్టిన ఇందుమతి మరో ముక్క తీసుకుని బాలు నోట్లో పెట్టబోతే, మేడం ఆగండి, చేయి కడుక్కోండి, నాకు పెట్టేటప్పుడు మీ వేళ్ళు నా పెదాలను తాకాయి, ఎంగిలి కంగారుగా చెబుతూ నీళ్ల గ్లాసు ఆమెకు అందించింది ప్రతిభ. క్షణమాగింది ఇందుమతి. అంతలోనే, ఆంటీ పెట్టండి, నాకు ఆ చేత్తోనే కావాలి. చటుక్కున ఇందుమతి చేతిని తానే అందుకుని గభాలన తన నోట్లో పెట్టించుకున్నాడు భాస్కర్. ఆ ఆశ్చర్యంగా బాలుని చూసింది ఇందుమతి. అదే ఆంటీ, మీ చేత్తోనే పెట్టండి అనబోయి అదే చేత్తో అనేశాను తత్తరపాటుగా చెప్పాడు భాస్కర్. ప్రతిభ తల వంచుకుని మౌనంగా టేబుల్పై పాత్రలు సర్దుతోంది. ఇందుమతి వడ్డించసాగింది. ఇందుమతి చేసిన పాయసం, గారెలు, పులిహోర, పప్పు, చిక్కుడుకాయల వేపుడు, దోసకాయ పచ్చడి కొద్ది కొద్దిగా వడ్డిస్తుంటే ప్రతిభ తను తెచ్చినవి కూడా ప్లేట్లో పెట్టింది. తెల్ల నువ్వులు నిండుగా అద్దిన అరిసెలు, పెరుగు ఆవడలు, కజ్జికాయలు, కారపూసలను చూసి ఇందుమతి అడిగింది, ఎందుకమ్మా ఇన్ని తెచ్చావు అని. మీ ఇంటికి రోజూ నాలాంటి తిండిపోతులు వస్తారని ముందే ఊహించారేమో ఆంటీ భావగర్భితంగా అన్నాడు భాస్కర్. చురుగ్గా చూసింది ప్రతిభ అతన్ని. పాపం, ఆంటీకెందుకండి శ్రమ, మీరు వడ్డించవచ్చు కదా అన్నాడు మళ్ళీ ప్రతిభనుద్దేశించి అమాయకత్వం నటిస్తూ. అతని కనిపించని అల్లరి ప్రతిభకు అర్థమవుతూనే ఉంది. పర్వాలేదు బాలు, ఇవన్నీ తనే కదా సర్దిపెట్టింది, ఈవేళ నా చేత్తోనే మీకు వడ్డిస్తే నాకు తృప్తిగా ఉంటుంది అంది ఇందుమతి. భాస్కర్కి ఎదురుగా ఉన్న కుర్చీల్లో ఇందుమతి, ఆమె పక్కన కుర్చీలో ప్రతిభ కూర్చున్నారు. ఇందుమతి మాట్లాడుతూ భోజనం చేస్తోంది. ఆమె మాటలకు జవాబులిస్తూనే ప్రతిభను క్రీగంటన పరిశీలించసాగాడు భాస్కర్. ఎప్పుడూ చుడిదారుల్లో కనిపించే ప్రతిభ పండగని కాబోలు పట్టుచీర కట్టుకుంది. గోధుమ రంగు పట్టుచీరకు సన్నని మావి చిగురు రంగు అంచు, ఆ అంచుపై సన్నని జరీలతలు, చీరంచు రంగులోని జరీపూలతో ఉన్న మోడరన్ జాకెట్, కనుబొమ్మల మధ్య చిన్న బొట్టు, కళ్లకు సన్నని కాటుక రేఖలు, మెడలో బంగారు చైనుకు వేళ్లాడుతున్న చిన్న పగడాల పతకం, తలస్నానం చేసిన వాలుజడలో జాలుగా గాలికి సుతారంగా ఊగుతున్న మరువం కనకాంబరాల చిక్కని మాల. ప్రతిభ సరికొత్తగా మరింత అందంగా కనిపిస్తోంది. ఇందుమతి అడిగిన వాటికి ప్రతిభ తల వంచుకుని తింటూ జవాబులిస్తూ ఉంది. హాల్లో టీవీలో స్వరాభిషేకం పాటల కార్యక్రమం వస్తోంది. దానిలో ఎవరో చిన్న కుర్రాడు పాడుతున్న పాట డైనింగ్ టేబుల్ దగ్గరకు చక్కగా వినిపిస్తోంది. ఏవేవో చిలిపి తలపులుబుకుచున్నవి, అవి ఎలా ఎలా చెప్పాలో తెలియకున్నది అని. ఆ పాట వింటూ అరిసెను కొరుక్కుని తింటున్న భాస్కర్ వావ్ అన్నాడు. అరిసెల రుచికా, అమ్మాయి అందానికా, దేనికి వావ్ అనుకుంది ఇందుమతి. ఆమెకేదో అంది అందనట్టుగా అందుతోంది. బాలు ఎప్పుడూ హుందాగా క్లుప్తంగా మాట్లాడేవాడు. ఈరోజు మోతాదు మించి చొరవగా ఉల్లాసంగా ప్రవర్తిస్తున్నాడు. కేవలం వయస్సు ప్రేరణ, లేక ఇద్దరికీ ఇంతకు ముందే పరిచయం ఉండి బయటపడ్డం లేదా ఆలోచిస్తూ వడ్డిస్తున్న ఇందుమతి, మేడం చాలు చాలండి అని ప్రతిభ అనడంతో తేరుకుని తన అన్నంలో పెరుగు కలుపుకుంటూ భాస్కర్ని అడిగింది. బాలు, ఆ మధ్య ఏదో సంబంధం చూసొచ్చాను అన్నావు, ఏవైంది? మళ్ళీ ఏ మాట చెప్పలేదు. మాకైతే ఖాయం చేసుకుందామనే ఉందాంటీ. అమ్మాయి అందంగా ఉంటుంది, తెలివైంది కూడా. కాకపోతే
ఆమెకు కాస్త చెవుడున్నట్టుంది. మనం చెప్పేది అసలు వినిపిస్తుందో లేదో తెలియడం లేదు అన్నాడు భాస్కర్. సుష్టుగా తింటూనే సీరియస్గా చెబుతున్న అతని తీరుకు నవ్వు కోపం కలగాపులగమై ప్రతిభకు గొంతులో పొలమారింది. అరే, ఇవిగో మంచినీళ్లు తాగమ్మా అందించింది ఇందుమతి. మిమ్మల్ని మీ వాళ్ళెవరో తలుచుకుంటున్నట్టున్నారు ప్రతిభ గారు గుంభనంగా నవ్వుతూ అన్నాడు భాస్కర్. ప్రతి మాటకు ప్రతిస్పందిస్తూ చలాకీగా మాట్లాడే ప్రతిభ ఈరోజు ఇంత మౌనంగా ఉండడం, బాలు మాటల్లో ఏవేవో గూఢార్థాలు చూసి ఇందుమతికి ఉన్న అనుమానం మరింత బలపడింది. అవును ప్రతిభ, నీకు ఒక సంబంధం వచ్చింది కదా, ఆ సంగతేంటి? ప్రతిభను అడిగింది మళ్ళీ. వద్దులే, అది వదిలేయండి మేడం, వేస్ట్, వాళ్ళదొక అనుమానపు పార్టీలేండి క్రీగంట భాస్కర్ని చూస్తూ చెప్పింది ప్రతిభ. పెరుగన్నం తింటున్న భాస్కర్ గతుక్కుమన్నాడు. అతని గొంతు పొరబోయింది. ఇవిగో ముందు మంచినీళ్లు తాగు బాలు. ఏం పిల్లలరా మీరు? మంచినీళ్ళ గ్లాస్ అందించి అతను తాగి స్థిమితపడ్డాక నవ్వుతూ చెప్పింది ఇందుమతి. పండగ పూట నిన్నెవరో తిట్టుకుంటున్నారయ్యా బాలు అని ఇక ఆ సంభాషణను మార్చిందామె. ఆ రాత్రి ప్రతిభకు ఎంతకూ నిద్ర పట్టలేదు. మేడం గారి ఇంటి దగ్గర భాస్కర్ మాటలు చూపుల్లోని ఇష్టం పదే పదే గుర్తుకు వస్తూ జరిగినవన్నీ తరచి తరచి తర్కించుకోసాగింది. వాళ్ళ తాతగారు నాన్నకు ఫోన్ చేసి అమ్మాయిని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి పరీక్ష చేయించండి అనే మాట విని అందరికీ కోపం వచ్చిన మాట నిజం. ఆడపిల్ల తండ్రిగా, మధ్యతరగతి గృహస్థుగా అన్ని విధాలా నచ్చిన సంబంధాన్ని వదులుకోలేని ఆరాటం ఒకవైపునుంటే, తన కూతురుపై నమ్మకం, కాదంటే పిల్లను అనుమానిస్తారేమోననే భయం తండ్రిలో ఊగిసలాట సబబుగానే కనిపిస్తోంది. ఇంత అనుమానపు కుటుంబంలో దినం దినం ఎలాంటి మాటలు ఎదుర్కోవాలో, ముందు ముందు ఇంకెలా ఉంటుందోననే అనుమానం వచ్చిన తర్వాత కూడా ఇంకా ఆ లంపటాన్ని తగిలించుకోవడం, కొరివితో తలగొక్కోవడమే అనేది అన్నయ్య వాదన. ఈ తర్జన భర్జనల్లో భాస్కర్ మాటలు విన్న తర్వాత స్పష్టమైందేంటంటే, భాస్కర్ ప్రమేయం లేకుండానే తాతయ్యే పెద్ద మనవడి అనుభవం దృష్ట్యా ఆయనే నాన్నకు ఫోన్ చేసినట్టు తేలుతోంది. భాస్కర్ తనను కలవడం, అతను చెప్పిన మాటలు ఎప్పటికప్పుడు వదినతో తను చెబుతూనే ఉంది. వదిన అన్నయ్యకు అమ్మా నాన్నల దృష్టికి తీసుకువెళుతుందని ఆమెకు తెలుసు. వాళ్ళెవరన్నా పెద్దవాళ్ళు కదిలిస్తేనే మనం ముందుకెళ్దాం, మనంతట మనమే వెళ్తే ఆ టెస్టుకు అంగీకరించినట్టుగా ఉంటుంది, తొందరెందుకు చూద్దామని అన్నయ్య అన్నాడని వదిన చెప్పింది. అరమరికలు లేని తోడు దొరికితే జీవితం ఆనందంగా గడుస్తుంది. ఆడవాళ్లు గాని మగవాళ్లు గాని ఆశలకు ఆకర్షణలకు లొంగితే బతుకంతా ఒడిదుడుకులుగానే ఉంటుంది. ఎదురైన సమస్యను, రెచ్చగొడుతున్న యవ్వనాన్ని ఛాలెంజింగ్గా తీసుకోవడంలోనే వ్యక్తిత్వాలు బయటపడేది. ఒకసారి మాటల సందర్భంలో ఇందుమతి మేడం అన్నారు, అందరికీ మొదట్లో అంత అనుభవం ఎలా ఉంటుంది మేడం అని తను అడిగితే ఆమె ఇచ్చిన జవాబు, అనుభవం లేకున్నా ఆలోచనలుండాలి, అందుకు మన చదువును తెలివిని వాడుకోవాలి. చదువు అంటే కేవలం అక్షరాలు రాయడం, రాసిన వాటిని చదవడమే చదువు కాదు అన్నారామె. ఆలోచిస్తూనే నిద్రలోకి జారింది ప్రతిభ. బియ్యం కడుగుతున్న ఇందుమతి స్వేచ్ఛ వచ్చి తన దగ్గర సందేహంగా నిల్చోవడం చూసి, చెప్పమ్మా ఏంటి అని అడిగింది. నాకు వంట చేయడం వచ్చండి, మీకు అభ్యంతరం లేకపోతే రోజు నేను మీకు వండి పెడతాను చెప్పింది స్వేచ్ఛ. నవ్వింది ఇందుమతి. అభ్యంతరాలేమీ లేవు, కానీ ఎంత వంటమ్మా, ఒక్కదాన్ని, నీకెందుకు శ్రమ అంది. మీరు కాలేజీకి వెళ్ళి వస్తున్నారుగా, పైగా వెన్ను నొప్పితో ఉంటున్నారు, రెస్ట్ తీసుకోండి మేడం. అయినా నాకు వంట చేయడం బాగా వచ్చు, మీకెలా కావాలో చెప్తే చాలు, నాకు సరదా కూడా, కాలక్షేపం ఉంటుంది కదా. సరే చెయ్యి, బీరకాయలు తరిగి పెట్టాను, ఉప్పు కారం నూనె లాంటివన్నీ స్టవ్ పక్కన అరల్లోనే ఉన్నాయి. కడిగిన బియ్యం గిన్నెను స్వేచ్ఛకిచ్చి స్నానానికి వెళ్ళిందామె. కాంతమ్మ, స్వేచ్ఛ ఈ మధ్య ఇందుమతి ఇంట్లోనే వెనక వేరుగా ఉన్న వంటింట్లోకొచ్చి ఉంటున్నారు. కారణం, కాంతమ్మ పెద్ద కొడుకు నాగరాజు గొడవతో విసిగిన కాంతమ్మ, స్వేచ్ఛ బట్టలు తీసుకుని బయటకొచ్చాక. కాంతమ్మ ఒకనాడు పనిచేసి వెళ్లబోతూ పెద్ద కొడుకు నాగరాజుకు, స్వేచ్ఛకు జరిగిన గొడవ గురించి చెప్పింది. ఆ రోజు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి వారం రోజులయ్యిందమ్మా అని చెప్పింది. మరిప్పుడు మీరెక్కడుంటున్నారు కాంతమ్మ అడిగింది ఇందుమతి. మా పెద్దయ్య కూతురు సుక్కమ్మక్కని ఈ ఊర్లోనే మెరక వీధిలో ఉంటదమ్మా, ఇంట్లో ఉండేది అదొక్కతే, మాకు ఒక గది ఇస్తదేమోనని వెళ్ళాం, తీరా వెళ్ళాక చూస్తే ఇల్లు తాళం పెట్టుంది. మొన్ననే దాని కూతురింటికి చూసి రాను పోయిందని పక్కింటోళ్ళు చెప్పారు.
దాని ఇంటి పంచలోనే పడుంటున్నాం. 2-3 ఇళ్లలో అద్దెకి ఇస్తారని అడిగానమ్మా. ఇవ్వం, మారొచ్చిన నీ కొజ్జా కొడుకులాటోళ్ళు మా మొగోళ్ళతో సరసాలు మొదలెడతారు అని ముఖం మీదే అన్నారు. నా రాత ఆడి రాత ఇట్ట ఏడిసింది మా కర్మకి. మా సుక్కమ్మకు వచ్చాక అదేమంటదో మరి చెప్పింది కాంతమ్మ. అయ్యో, అసలే చలికాలం కదా, బయట ఎలా ఉంటున్నారు? పోనీ వెనక మా చుట్టిల్లుంది కదా, లోగడ మేమందరం ఉండేటప్పుడు వంటిల్లుగా ఉంచేవాళ్ళం. ఇప్పుడు నేను ఒక్కదాన్ని అటు ఇటు తిరగలేక స్టవ్ తెచ్చి ఈ పక్కనే ఉన్న గదిలో పెట్టేసుకున్నాను. అప్పుడప్పుడు నువ్వు తాళం తీసి శుభ్రం చేస్తూ ఉంటావు, తెలుసుగా. తెలుసమ్మా, దులిపి ఊడుస్తూ ఉండేది నేనేగా. పెద్ద గదే, అల్మరాలు కూడా ఉన్నాయి. మీరిద్దరే కదా, చక్కగా సరిపోతుంది. మరి మీకు ఇష్టమైతే ఉండండి చెప్పింది ఇందుమతి. కాంతమ్మ ఒక్కసారిగా చెమర్చిన కళ్ళతో 2 చేతులు ఎత్తి దండం పెట్టింది. కన్న తల్లిలా మమ్మల్ని ఆదుకుంటున్నారమ్మా, మీ రుణం తీర్చుకోలేను కన్నీళ్లతో చెప్పింది. ఆ రోజు రాత్రికి కాంతమ్మ స్వేచ్ఛతో సహా ఆ చుట్టింట్లోకొచ్చింది. కాంతమ్మ మరో 4-5 ఏళ్లలో కూడా పనులు చేస్తూ ఉంటుంది. ఇందుమతి ఇంటికొచ్చాక స్వేచ్ఛ తల్లిని మిగతా ఇళ్లకు వెళ్ళమని తానేమో ఇందుమతి ఇంట్లో పని చేస్తోంది. సాయంత్రం ఇందుమతి కాలేజీ నుండి వచ్చి తలుపు తీయగానే స్వేచ్ఛ వచ్చి ఇందుమతికి టీ పెట్టి ఇస్తూ ఉండేది. ఇద్దరికీ పెట్టు స్వేచ్ఛ, నాతో పాటు నువ్వు తాగు అని మొదట్లోనే చెప్పింది ఇందుమతి. ఈరోజు టీ తాగుతూ ఎదురుగా కూర్చున్న స్వేచ్ఛని అడిగింది. ఎన్నాళ్ళిలా నాకు పని చేసి పెట్టి కాలం గడుపుతావు? నీకంటూ ఒక వ్యాపకం ఉండాలి కదా, ఇల్లు గడిచే సంపాదన ఉండాలి కదా. మీ అమ్మకైనా ఎల్లకాలం పని చేసేందుకు ఓపుకుండదు కదా. అవును మేడం, నేనదే ఆలోచిస్తున్నాను. ఏం చెయ్యాలని. కష్టపడతాను మేడం, మీరు నాకేదైనా సలహా చెప్పండి. ప్రస్తుత పరిస్థితుల్లో నీకు ఇంట్లోనే ఉండి చేసుకునే పనులైతేనే బాగుంటాయి. బయట షాపుల్లో ఏ సేల్స్ గర్ల్గానో మరోటో చేయడానికి వెళ్ళినా పబ్లిక్లో కొందరు కొంటి కోణంగులిసిరే మాటలకు నువ్వు డిస్టర్బ్ అవుతావు, పని మీద దృష్టి పెట్టలేవు. అవును మేడం, కానీ నాకెవరు నేర్పుతారు? నాకు తెలిసిన ప్రతిభ వాళ్ళ వదినుంది. నువ్వు మొదట్లో నన్ను కలిసినప్పుడే నీ గురించి ఆలోచిస్తే నీకది బెటర్ ఏమో అనుకున్నాను. యమునకు చాలా మోడల్స్ వచ్చు, నీకు నేర్పమని వాళ్ళని అడిగాను. బహుశా ఒప్పుకోవచ్చు అనుకుంటున్నాను చెప్పింది ఇందుమతి. అలాగే, నేర్చుకుంటాను మేడం అంది స్వేచ్ఛ. నీవు కాస్త స్థిమితపడి నిలదొక్కుకోవాలంటే టైలరింగే మంచిదేమో. ఆ తర్వాత సంగతి అప్పుడు ఆలోచిద్దాం అంది ఇందుమతి. అలాగే మేడం. స్వేచ్ఛ, నువ్వేమీ అనుకోకపోతే ఒక మాట అడగనా? మీరు నన్ను గురువు, దైవం, తల్లిలాగా ఆదుకుంటున్నారు మేడం. మీరేమడిగినా నేనేమీ అనుకోను. నువ్వు ఎంతో కోరుకుని నిన్ను నువ్వు మార్చుకున్నావు. నువ్వు ఆశించిన ఆనందం జీవితం అందక విసిగిపోయో విరక్తి చెందో ప్రస్తుతం ఇలా ఉన్నావు. ఈ మార్పు తాత్కాలికమా, స్థిర నిర్ణయమా? మరికొద్ది రోజులు పోతే గానీ తెలీదు. అవునంటావా? మౌనంగా ఉంది స్వేచ్ఛ. నేను అడిగింది అర్థమైందనుకుంటాను. స్వేచ్ఛ కొన్ని నిమిషాలు మౌనంగా తల వంచుకుని కూర్చుంది. తర్వాత తలెత్తి ఇందుమతి వైపు చూస్తూ నెమ్మదిగా స్థిరంగా చెప్పసాగింది. మేడం, మీకు నా గురించి అంతా వివరంగా చెప్పాను. నేను అమ్మాయిలా, గృహిణిలా, తల్లిలా ఉండాలనే అత్యాశతో ఉండేదాన్ని. అంతేగాని లాలసతో, విశృంఖలమైన వాంఛలతో రగిలిపోతూ ఈ మార్గం ఎంచుకోలేదండి. అది నా అమాయకత్వమో మూర్ఖత్వమో తెలియడం లేదు. ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడినయ్యాను అంది. స్వేచ్ఛ వైపు సూటిగా చూడకుండా వింటోంది ఇందుమతి. అక్కడికెళ్ళి వాళ్లతో తిరగడం మొదలుపెట్టాక కొన్ని ఎదురైన చేతు అనుభవాలు, నా తోటి వాళ్ళు చెప్పేవి వింటూ కొంత కంగారు పడ్డాను, భయపడ్డాను. కంగారు పడినా భయపడినా అప్పుడు చేయగలిగిందేమీ లేదు. అప్పటికే పైకి చెప్పుకోలేని ముద్ర పడింది. పైగా ఇల్లు వదిలిపెట్టిపోయాను. గతిలేని స్థితిలో ఉన్నాను. అందులోనూ ఒక ఆశ మేడం. నేను శస్త్రచికిత్స చేయించుకునే వరకే ఈ కాస్త ఇబ్బందిని దాటేస్తే నేను పరిపూర్ణ స్త్రీని అయిపోతాను. అప్పుడు నేను ప్రేమించిన వాళ్ళో, నన్ను ప్రేమించిన వాళ్ళో నన్ను చేసుకోవడానికి ముందుకు రాకపోతారా? ఆ తర్వాత ఇటువైపు కన్నెత్తి కూడా చూడను, హాయిగా సంసారం చేసుకుంటాను అనే ఊహల్లో ఉండేదాన్ని మేడం. కానీ అదంతా నా భ్రమని, వాస్తవంలో దుర్లభమని తేలిపోయింది. కొందరి మృగవాంఛలకు, వికృత చేష్టలకు నా శరీరమే కాక మనసు కూడా తూట్లు పడిపోయేది. మేడం, మీ ముందు ఇంతకంటే ఎక్కువగా పచ్చిగా చెప్పలేను. అర్థం చేసుకోగలను, వదిలేయ్ అంది ఇందుమతి. ముఖ్యంగా జగదంబ పరిస్థితి నన్ను పదే పదే వెంటాడి భయపెట్టింది, బాధ పెట్టింది మేడం.
అమ్మను అన్నని చూడాలని, నేను వాళ్ళకి కలిగించిన బాధకు కాళ్ళు పట్టుకుని క్షమాపణలు కోరాలని, చచ్చేదాకా ఇక నా వాళ్లతో కలిసి ఉండాలని తిరిగొచ్చాను. కానీ అన్నది కూడా తప్పులేదులే మేడం, అందరిలాంటి వాడే తను కూడా. ఆలోచిస్తుంటే తనకి భార్య పిల్లలున్నారు. వాళ్ళకిష్టం లేకుండా నన్ను చేరదీసి తన సంసారం పాడు చేసుకోలేడు కదా. ఎదుటి వాళ్లకు చెబుతున్నట్టు కాక తనను తాను విశ్లేషించుకునే ఆ తీరుకు, భావ ప్రకటనకు మరోసారి అబ్బురపడింది ఇందుమతి. అవురా, నేర్చుకోవాలే గాని మంచివాని కంటే చేదు అనుభవాలే మనిషిని మరింతగా సానబెడతాయి అనుకుంది. వెళ్ళిన వాళ్ళంతా నీలాగా వెనక్కి రావడం లేదు కదా, వాళ్ళకి బాగానే ఉన్నట్టా అడిగింది ఇందుమతి. అది నేను చెప్పలేను మేడం, ఎవరిష్టం వాళ్ళది. వాళ్ళకి అదే ఆనందంగా ఉండొచ్చు, రాజీపడి కావచ్చు, దారి లేకపోను కావచ్చు కదా మేడం. నిజమేలే, ఒప్పుకుంది ఇందుమతి. ఈ బతుకులో ఇంకెన్ని ఆటుపోటులున్నాయో, ఎటూ అలవాటు పడ్డానుగా. చిన్నగా నవ్వింది స్వేచ్ఛ. పోయేదేం లేదు, బేలతనం తప్ప. ఇందుమతి తను శృతి కలుపుతూ, మొదట్లో ఎలా ఉన్నా నీ తెలివిని ఇప్పుడు మాత్రం ఉపయోగించావు. అభినందనలు స్వేచ్ఛ, మెచ్చుకోలుగా అంది ఇందుమతి. మేడం, ఒక్క మాట చెప్పండి, అసలు ఒక మగవాడిగానో లేదా ఆడదానిగానో తప్ప ఒక మనిషిలాగా గౌరవంగా బ్రతకనివ్వరా? బ్రతికే స్వేచ్ఛ లేదా? ప్రశ్నించింది స్వేచ్ఛ. సబబైన ప్రశ్న స్వేచ్ఛ. లింగభేదం వాళ్ళ గుర్తింపు కోసం. ఒక మనిషిలాగా బ్రతికితే వ్యక్తిత్వపు గుర్తింపు ఉంటుంది. అందుకు మూడవ వ్యక్తి ఈ సమాజంలో మరింత జాగ్రత్తగా, పట్టుదలగా తనని తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. అరుదైన వాటిని పరిశీలనగా చూడడం మానవ నైజం. ఇందుమతి సమాధానానికి స్వేచ్ఛ మెల్లిగా తల ఊపింది, అర్థమైనట్టు. కాసేపాగి మళ్ళీ అంది స్వేచ్ఛ. మగవాళ్లలోనే కాదు, ఆడవాళ్లలో కూడా అనైతికంగా తిరిగేవాళ్లున్నారు. నిలువునా హత్యలు చేసి, దోపిడీలు చేసి, మోసాలతో కళ్ళెదుట నిస్సిగ్గుగా తిరిగే వాళ్లను చూస్తూ కూడా వాళ్ళెదురుగా ఏమనరు, చాటుమాటున మాత్రమే చెవులు కొరుక్కుంటారు. మరి మమ్మల్ని ఎందుకింత చులకనగా ఎగతాళితో వేధిస్తారు? స్వేచ్ఛ ప్రశ్నలు అనంతంగా ఉన్నాయి. అసలే తెల్లగా ఉండే 25 ఏళ్ల స్వేచ్ఛ ముఖం ఆలోచనలతో, ఆవేశంతో ఎర్రగా కందిపోయింది. మౌనంగా ఉండిపోయింది ఇందుమతి. కన్నీళ్లు తుడుచుకోవడానికి టీ కప్పులను కడిగే నెపంతో ఖాళీ కప్పులు తీసుకుని అవతలికి వెళ్ళిపోయింది స్వేచ్ఛ. ఆమె అడిగిన ప్రశ్నల గురించి ఆలోచిస్తూ కూర్చుంది ఇందుమతి. మీరొచ్చి మా అమ్మాయిని చూసుకుని వెళ్ళండి అని ఆ వరంగల్ సంబంధం వాళ్ళు పదే పదే ఫోన్లు చేస్తున్నారు. వీడేమంటాడు? భార్యను అడిగాడు అర్జున్రావు. వాడి దృష్టంతా లక్ష్మీపురం పిల్ల మీదే ఉందండి. ఏం చెప్తాం, ఎవరికీ చెప్పలేని రోజులు నిట్టూర్చింది పరిపూర్ణ. నాన్నేదో అన్నారని వాళ్ళకి కోపమో మరి అభిమానమో అడ్డు వచ్చింది. వీడు చూస్తేనేమో ఇలాగా అన్నాడు అర్జున్రావు. పోనీ మీరే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. ఏమని చెప్పమంటావు? పెద్దాయన ఏదో అన్నారులేండి, అవేమీ వద్దు, పిల్లలిద్దరూ ఇష్టపడ్డారు కనుక మీరోసారి వచ్చి వెళ్తే మంచి రోజు చూసి లగ్నాలు పెట్టుకుందామని చెప్పండి. చెప్పొచ్చు పూర్ణ, కానీ వాళ్ల ముందు నా మాటకి విలువ లేకుండా చేశారు, నన్ను ఒక విలన్గా చూశారని నాన్న బాధపడతారేమో కదా. ఇన్నాళ్ళు ఊరుకుని ఆఖరికి గతి లేక మనమే అడుగుతున్నామని వాళ్ళుగానే అనుకుంటారేమో. ఇలా అనుకుని మనము, అలా అనుకుని వాళ్ళు కూర్చుంటే ఈ సమస్య తెగదు. వాడు చూస్తే ఆ పిల్ల మీదే మనసు పెట్టు కూర్చున్నాడు. 2-3 సార్లు నన్ను అడిగాడు కూడాను అంది పరిపూర్ణ. ఏమని అడిగాడు? అమ్మా, లక్ష్మీపురం వాళ్ళు ఏమైనా కబురు చేశారా, నాన్నేమంటున్నారు అని అడిగాడు. పెద్ద ఆయన నోరు పారేసుకుని అలా ఇబ్బంది పెట్టారు, చిన్న ఆయన మనసు పారేసుకుని ఇలా ఇరుకుని పెడుతున్నాడు విసుగ్గా అన్నాడు అర్జున్రావు. పక్క గదిలో నుండి తండ్రి దగ్గడం విని ఏదో చెప్పబోతున్న భార్యకు ఆగమని సైగ చేశాడు. నాన్న లేచారు ఈ మాటలికి ఆపమన్నట్టు. అయితే అప్పటికే పెద్ద ఆయన లేచి చాలాసేపు అయిందనే విషయం వీళ్లకు తెలియదు. వ్రాయని ప్రేమలేఖ శ్రీమతి విజయ శ్రీముఖి గారి నవల ఆడియో 4వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.